ఇంటికి పెద్ద కోడలు అయ్యుండి కూడా పని మనిషిలాగా పని చేయాల్సి వస్తుంది. అక్క రేఖ వచ్చావా? రా. అక్క మీరు ఇలా చేస్తారని నేను అస్సలు దీన్ని అబద్ధం చెప్పి అత్తయ్య దగ్గర ఇరికించామని తెలిసిపోయిందా ఏంటి? నాకు అత్తయ్య మావయ్య పెళ్లి రోజని ఎందుకు చెప్పలేదు? నీకు తెలుసు కదా, పనిలో పడి మర్చిపోయాను. మళ్ళీ నీకు ఒంట్లో బాగాలేదన్నావు, సో అందుకని పోనీలే అని రెస్ట్ తీసుకోమన్నా. అయినా నేను ఉన్నా కదా, నేను అన్నీ చూసుకుంటా. అయినా అక్క నా ఒంట్లో బాగానే ఉంది. అయినా నాకు కూడా సరిగ్గా గుర్తుంటుంది తెలుసా, నాకు శ్రవణ్ చెప్పాడు. మీ ఆయన నీకు చెప్పలేదా? ఇక్కడ కూడా మంట వెలిగించా, వాసన గుమగుమ వస్తుంది. ఏం చేస్తున్నావు అక్క? పాయసం అత్తయ్య మామయ్యకి చాలా ఇష్టం కదా, అందుకని వాళ్ళ కోసం చేస్తున్నా. అవునా, నేను ఈ పని చేస్తాను, మీరు వెళ్ళి ఇంకో పని చేయండి. వద్దొద్దు, నేను చేస్తాను. ఆగి పిచ్చి మొహమా, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని అదే చేయిస్తుంది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టొద్దు. ఇప్పుడు ఈ పాయసం పెట్టి ఆ ముసలోళ్ళని ఇంప్రెస్ చేద్దాం అనుకుంది. పెడతా మొహంది. ఈ తట్టెడు ఉప్పు తిని ముసలోళ్ళ ఆత్మలు బస్సు పట్టుకొని సీదా పైకి పోతాయి. ఆ కోపంతో కొడుకులు దీన్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి గంటిస్తారు.